రైట్ అన్న చెప్పండి. ఓవైపు 8 నెలల నుంచి అనుకుంటా మీరు ఏదైతే గవర్నమెంట్కి అయితే సంవత్సరం అయింది, గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నారు. ఫ్రీ బస్ వల్ల మేము ఎఫెక్ట్ అయినాము, కొన్ని రాయితీలు ఇవ్వాలి, కొన్ని ఇట్లా మమ్మల్ని ఆదుకోవాలని. ఇప్పటికి అది లేదు. అయితే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి కూడా ఇంకో డీజిల్ ఆటోల మీద ఒక కామెంట్ చేశారు. డీజిల్ ఆటోలు తీసేయాలి, ఎలక్ట్రిక్ రావాలని. సాధ్యం అవుతుందా? ఎలక్ట్రిక్ ప్లస్ డీజిల్ వల్ల మీద ఏమైనా ఇబ్బంది ఎఫెక్ట్ పడుతుందా? చాలా పడుతుంది డీజిల్ బండ్ల మీద. ఇక్కడంటే హైదరాబాద్లో తక్కువ చాలా ఆటోలు, ఇక్కడ డిస్ట్రిక్ట్లో పోటీ చాలా డీజిల్ బండ్లు ఉన్నాయి, వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతున్నారు. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయా? హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని ఉన్నాయండి ఎక్కువలో. ఇక్కడ అంటే 10 రూపీస్ బొంబాయి టు గోవా కొట్టుకుంటే కొన్ని ఉన్నాయి, వాళ్ళకి కూడా దెబ్బ పడుతుంది. ఇప్పుడు అంటే మామూలుగా ఆటో రీసెంట్గా కూడా కొన్నోళ్ళు ఉండింటారు, అట్లా ఎన్ని లక్షలు పడుతుండొచ్చు? ఇప్పుడు ఒకవేళ మార్చుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది? కొత్త బండి తీసుకుంటున్నా ఇప్పుడు కొత్త బండి మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు షోరూమ్ బండికే 5 లక్షల చిల్లర ఉందండి. అది మళ్ళీ బండి కొనాలంటే చాలా కష్టం ఉంటుంది. అండ్ ఓవరాల్గా మీరు గత 8 నెలల నుంచి కొన్ని వినతులు పెడతానే ఉన్నారు. మీ సంఘాలు కావచ్చు, మీరంతా కావచ్చు, మాకు ఇట్లా కొన్ని నెలకి ఇంత ఇచ్చి ఆదుకోండి అన్నట్టు. ఫ్రీ బస్ వల్ల ఫ్రీ బస్ ఇప్పుడు తీసిన ఆటో వాళ్ళు ఏమైనా ఆటో చాలా బతుకుతామండి. ఇంకోటి ర్యాపిడో ఒక బైక్ ఉంది, వాళ్ళు తీసేస్తే చాలా ఆటో డ్రైవర్ మంచిగా బతారు. ఈ ర్యాపిడో ఒకటి తీసేయాలి, ఈ ఫ్రీ బస్ ఒకటి చేస్తే ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరు మంచిగా బతారండి. ఇంతకుముందు ఒక 1500 రూపాయలు చేసాను, ఇప్పుడు 200-300 రూపాయలు కూడా చేయడం కష్టం అవుతుంది. కానీ ఏం ఇక్కడ కూర్చొని టైం పాస్ ఆడుకోవడం ముందు జుబులి బస్ అనేది పెద్ద సీట్. ఇంకా ఇక్కడ ఆటోలో దీని లేడీస్ మాకెందుకు ఆటో ఫ్రీ బస్ ఉందా, బస్ ఎక్కుతాం, మళ్ళీ నిమ్మలంగా వెళ్ళిపోతాం, మీకు ఆటోకి మేము పైసలు ఇవ్వాలి అంటారు. గంట లేట్ అయినా కానీ వాళ్ళు వెళ్ళిపోతుంది నిమ్మలంగా. మా దగ్గర ఏముంటుంది, ఉట్టే క్రికెట్ ఆడుకోవాల్సి వస్తుంది జూబిలీ బస్ అంటే. ఈ రేవంత్ రెడ్డి ఏం స్కీమ్ పెట్టిన వాళ్ళని అంతా పబ్లిక్, మా ఆటో డ్రైవర్లకి 2 లక్షల డ్రైవర్లు ఉన్నారు హైదరాబాద్, చాలా దెబ్బ పడతారు. నెక్స్ట్ టైం మొత్తం తెలంగాణలో చాలా ఉండరు, లేదా 20 లక్షల దాకా ఉన్నారు ఆటో డ్రైవర్. 20 లక్షల కుటుంబాలుగా తెలంగాణ మొత్తం 10 జిల్లాలలో. అయితే నార్మల్గా ఇప్పుడు మీరు ఇంతకుముందు సరే రోజుకి 1000-1500 ఇంతకుముందు పథకం రాకముందు మరి ఇప్పుడు ఈఎంఐలు ఇవన్నీ ఎట్లా నడుస్తుంది? ఏం చేసామండి, ఉన్న ఇంట్లో గిరి పెట్టుకోవాలి, అవి చేసుకోవాలి అప్పు చిందో ఏం లేదండి. ఇంటికి పోతే ఇంట్లో నొల్లీలు, మా ఇంట్లో ఏం చేస్తున్నా గిరి పరిస్థితి అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకొని సైలెంట్గా ఉన్నారు. పప్పుచారుతో తినుకుంటూ ఉంటున్నాం అంతే. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం నుంచి ధమాకరా ఉందండి. ఎవరైనా ఇప్పుడు నార్మల్గా కిస్తీలు కట్టకపోతే ఆటోలు అట్లా ఆయన చాలా పోయినాయండి, 20-30 ఆటోలు పోయినాయి. అవునా? షోరూమ్ తీసుకెళ్ళిపోయారు అంతే. ఫైనాన్స్ ఆఫీసర్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఏం చేస్తామండి, మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బంగారం గిరి పెట్టుకొని మళ్ళీ ఇచ్చి ఇడిపించుకుంటారు. అంత ఏం చేస్తారండి? ఖచ్చితంగా షోరూమ్ డైరెక్ట్ కూడా అంత ఉండదు, నెట్ ఉంటుందండి. ఫైనాన్స్ చేసుకోవాలి, దాని మీద బండి కొనాలి కూడా వెనక ముందు అవుతారు డ్రైవర్స్ అంతా. అంతే అండి. పూరం పరిస్థితి అయిపోయిందన్న, అది ఎవరు ఆటో ఎక్కుతలేరు, ఇల్లు కూడా కిరాయికి ఇస్తలేరు. ఇల్లు కిరాయి కట్టుకోవాలా, ఫీజులు కట్టుకోవాలా, ఆడగట్టాలి ఈడగట్టాలి, 7,000 తెలియవు పైసలు. ఆల్రెడీ ఇంతమంది సూసైడ్ చేసి కూడా చేసుకోరు. ఇప్పుడు మామూలుగా మీ తోటోళ్ళు చెప్తున్నారు, 200 నెలకంటే రోజుకి 200 అంటే ఎంత తిరిగి నెలకు 6,000 మీ సంపాదన. 6-7 అంతే. 6-7 గ్యారంటీ కూడా లేదు, దానికి కూడా గ్యారంటీ లేదు. అందరు ఎక్కుతారు అని అందరు బస్సులో దిగుతారు, బస్సులో దిగుతారు, బస్సు ఎక్కుతారు. ఈ యాత్రలు గుడిలాల బాగా తిరుగుతారు మొత్తం లేడీస్ కూడా. వాళ్ళకి కూడా ర్యాబిట్ అయితే చాలా ఘోరం అయిపోయింది. ఆన్లైన్ బైక్ అప్పుడేమో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తుండే, ఫోన్ పట్టుకొని మాట్లాడుతుంటేనే అప్పుడు చాలా లేస్తుండే. ఇప్పుడు అదే ఫోన్ పట్టుకొని కింద రూట్ చేసుకుంటూ పోతున్నాడు ఆయన. బైక్ వాళ్ళు ఎంతమంది ఊర్లకి వెళ్ళి వచ్చి బైక్ నడిపిస్తారు. అప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే లేదా ఇప్పుడు వాళ్ళకి బయటకి తీసుకొచ్చి మొత్తం ర్యాబిటో కొడుతుర్రు. మీరు నైట్ ఒకసారి వచ్చి చెక్ చేయండి, ఆటోలు 3-4 ఉంటాయి, మొత్తం బైక్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు నడిపి మారట్పల్లి పిఎస్ కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఇంతకుముందు మీరు మామూలుగా నైట్ నడిపినుంటే జర ఒక 50 రూపాయలు ఎక్కువ. నైట్ అనేది మనకు ఇప్పుడు 20 రూపాయలు మినిమం పెట్టింది, గుర్తుకుందానా? ఇప్పుడు అది ఇప్పుడు రేటు పెంచిరా ఆటోది. మీటర్ అన్నారు, మీటర్ పెంచిరా? మీటరే లేదు ఇప్పుడు, అంతా ఆన్లైన్ అయిపోయింది సిస్టమ్ మొత్తం. మరి ఇంకా ఎటుకలు వస్తాయన్న పైసలు? గ్యాస్ పోయాలంటే ఏదన్నా చాలా కష్టం అయిపోయింది, ఇబ్బంది. కొంతమంది అంటే ఆన్లైన్లో నడుస్తుంది, చాలా మంది ఏజ్ బాలంలో 70-60 నడిపిస్తారు. వాళ్ళకి ఆన్లైన్ అంటే తెలియదు, వాళ్ళు రోడ్డు మీద నడిపించుకొని వస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆన్లైన్ చూస్తారు. ఓళ్ళు ఎక్కుతారని ఆటోలలో ఓళ్ళు ఎక్కట్లేదు ఆటోలో. ఇది 30 రూపాయలు 20 రూపాయలు అత్త చూపిస్తుంది మళ్ళా తేడా. ఇంకోటి మొన్న జరిగిన విషయం, మా ఫ్రెండ్ అరే ఒక వాళ్ళ భార్య వేరే బండి మీద ఎక్కిపోతున్నా అన్నాడు.
అయితే వాళ్ళ ఇంటికి కొంచెం గొడవ అయినట్టు అయింది, ఆమె ర్యాబిటో బుక్ చేసుకుంది. అది ఎవరో మా వాళ్ళు చూసి చెప్పారు, అరే అది తప్పు రా ఇట్లా అని. ఆడలు మొగోళ్ళు ఇంట్లో ఉంటే ఆడమే బుక్ చేసి పంపిస్తారు వాళ్ళు. ఇక్కడ ఎవరైనా ముసలి వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు, అలా ఫోన్ ఉండేది, ఆట కావాలమ్మా అంటే మా కొడుకు బుక్ చేసిండు, మా బిడ్డ బుక్ చేసిండు, ఇంట్లోకి వెళ్ళి బుక్ చేస్తారు వాళ్ళు. అట్లా ఇంకోరు ఎక్కుతారన్న ఆట చాలా పడ్డదన్న. అండ్ ఇప్పుడు ఇంకోటి గవర్నమెంట్ ఇంకో కొత్త స్టేట్మెంట్ వచ్చింది, అయితే డీజిల్ బండ్లు తీసేయాలి, మీరు ఎలక్ట్రిక్ మారండి అని చెప్పేసి ముఖ్యమంత్రి. అదే ముఖ్యమంత్రి అంటుంది కానీ ఆటో డ్రైవర్లు మొత్తం బుచ్చమాడుకోవాలని చేస్తున్నాను అంతే ఇక. అంతే కదా ఇక. ఇప్పుడు ఏదో డీజిల్ బండి నడవని ఏది బండి ఆయన ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అది వాళ్ళు అన్న గమనించిరా, డీజిల్ బండి నడిపియొద్దు అని చెప్పి గ్యాస్ను పోసుకొని నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ను దొరుకుతుందా? రైట్, ఆయన అన్నాడు కదా, మొన్న మీటింగ్లో అన్నాడు కదా, గ్యాస్ను పోసి నడిపిస్తున్నాడు, గ్యాస్నే దొరుకుతుంది. అది అప్పుడు రాలేదు ఆలోచన ఆయనకి. ఇది ఏందన్న ఘోరం ఇది చాలా. ఇప్పుడు ఏదో ఇట్లనో డక్లాన్సుకొని కష్టపడదాం అంటారు పిల్లలు. తినడానికి తిండి మాకు ఇప్పుడు తినడానికి తిండి కూడా వస్తుంది, ఏ ఇల్లులకి అయితే గట్టెలగా పోతున్నాం. తిందామన్నా కూడా ఇప్పుడు ఆయన ఏమంటుండు, డీజిల్ బండ్లు తీసేసేయాలంట. ఇదేం న్యాయమన్నా? చాలా ఘోరం. ఎలక్ట్రిక్ బండ్లకు మారాలంటే ఇబ్బంది ఉంటుందా? ఇక ఇప్పుడు ఇల్లు అమ్ముకోవాలనుకోరా, అది మేము సొంత మిల్లులు ఉంటే ఇల్లు అమ్ముకుంటే ఆ ఎలక్ట్రిషియన్ బండ్లు తీసుకోవాలా, లేకపోతే హోటల్లో చిప్పలు అమ్ముకోవాలి అంతే. ఇక మామూలుగా ఇప్పుడు మీకు నా ఇంటి రెంటే అనే కాదు, స్కూల్ పిల్లలు ఉంటే ఏడా కడతామన్నా, స్కూల్ ఫీజులు, కాలేజీలు, ఇల్లు కిరాయి, బండి ఈఎంఐ, కరెంట్ బిల్లు, తిండి ఖర్చు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఎట్లా కట్టాలో మేము చెప్పు. నువ్వు అన్నావు మీ నాకు 200 అన్న, నేను 300 వేసుకో, నెలకు 9,000 పెట్టుకో, 6,000 7,000 ఇల్లు కిరాయి ఉంది కదా అన్న, ఎట్లా కట్టాలి అది? అట్లా పరిస్థితి అట్లా ఘోరం అయిపోయింది. మీరు చెప్పండి మీ ఐడియా, అంటే మీరు రోజు నడుపుతుంటారు కాబట్టి మీకు ఒక ఐడియా. మాకేం లేదన్న, ర్యాబిట్ ఒకటి తీసేస్తే, ఈ ఓలోబర్ ఒకటి తీస్తే మాకు చాలన్న. ఇక ఆడవాళ్ళు అంటే మా ఇంట్లో కూడా ఉన్నారు, ఆడవాళ్ళు పోతుంటారు వస్తుంటారు, అదొకటైనా ఫ్రీ చేసిండో ఏదో వాళ్ళ సంతోషం కోసం. కానీ మాకు ఒక్కటికి సాయం చేస్తే అలాన్న, 6 నెలలకు పైసలు ఇచ్చుడు అవన్నీ కూడా వేస్ట్ లెక్కలు. ఇప్పుడు నాకు దగ్గర లైసెన్స్ ఉంది, ఆటో లైసెన్స్, వేరే దగ్గర కూడా ఆటో లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ చూపించి ఆయన కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లా అది ఇస్తాను కదా, ఆటో డ్రైవర్లకు ఇంత ఇస్తాను అంత, అదంతా వేస్ట్ లెక్కలే. ఇక ర్యాబిటో ఓలోబర్ తీసేస్తే మేము తినగలుగుతాం, ఉండగలుగుతాం అంతే.